సహస్రావధాన సాహసాన్ని మా అందరికంటే ముందుగా చేసి మాకు స్ఫూర్తి కలిగించిన వ్యక్తి డాక్టర్ మెడసాని మోహన్ గారిని సందేశం అందించవలసిందిగా కోరుతున్నాను. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఎందరో ప్రభువులు ఉన్నారు. కృష్ణదేవరాయల వారి గురించి మనం చెప్పుకుంటాం. శ్రీకృష్ణదేవరాయల వారిని గురించి అల్లసాని పెద్దన వర్ణిస్తూ ఒక మాట అన్నాడు. హిందూ రాజ్య రమా దురంధర భుజాహి గ్రామణి కంచుకత్కుంద స్వచ్ఛ యశోగుళుక్ష యవన క్షుణీధవస్థాపన మందీభూత కృపా కటాక్ష అసకృన్ మాధ్యత్ కళింగాంగన బందీ గ్రాహ విగాహితోత్తరకవు ధాటీ సమాటీకన అని వర్ణిస్తూ ప్రప్రథమంగా హిందూ రాజ్య రమా దురంధర అన్నాడు. అంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కొత్తగా హిందూ రాజ్యం అనవలసిన పని లేదు. ఆనాడే విజయనగర సామ్రాజ్య పరిపాలనలోనే ప్రజల్లో ఆ స్పృహ ఉంది. ఇది హిందూ సామ్రాజ్యము అనే స్పృహ ఆనాడు ఉందని మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యదను పెరియాళ్వారితో ప్రారంభించి, అంటే నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక సంప్రదాయబద్ధమైన కుటుంబంలో వచ్చినట్టు మహానుభావుడు. ఉరు ఛందో బృంద తదంత వాక్ అపటనా సంజాత తజ్జన్య నిష్పందద్వైత సుసంవిధాలయుడు నిష్ఠన్ విష్ణుచిత్తుండనన్. అటువంటి విష్ణుచిత్తునితో ప్రారంభించి నిమ్నజాతులకు చెందినటువంటి పరమభాగవతోత్తముడు దాసరికత్వం ముగించారు. అంటే ఆనాడు సమాజంలో ప్రతి జీవుణ్ణి ఒక గోవిందుడు చేయాలనే తపన కృష్ణదేవరాయల వారిలో కనిపించి ప్రబంధంలో కూడా అదే ప్రతిపాదించారు. అంతకంటే ముందు రాయలవారి కంటే ముందు అన్నమాచార్యుల వారు చెప్పాడు, చండాలుడుండేటి సరిభూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటే అని. ఇది మనం కేవలం మహాకవులు చెప్పారు, ఆచార్య పురుషులు చెప్పారని కాకుండా ఆచరణాత్మకంగా చూపించగలిగితే అసలు అన్యమత ప్రచారాలు కాదు, అన్యమతస్థులే ఉండరు. ఇక ఇందాక స్వామీజీ వారు అన్నారు, మతం మార్చుకున్న సమాజంలో చాలామంది విశ్వాసాలు మార్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే చాలామంది చర్చిలకు వెళ్ళినా మసీదులకు వెళ్ళినా కొబ్బరికాయలు కొడుతున్నారు, అక్కడ అగరవత్తులు వెలిగిస్తున్నారు. అంటే ఏమిటి? ఈ విశ్వాసానికి దూరం కాలేకుండా పోతున్నారు. అటువంటి వారు సందిగ్ధంలో ఉన్నట్టే కదా, అటువంటి వారు తప్పకుండా మళ్ళీ వాళ్ళతో కలుస్తారు అనే విశ్వాసం నాకుంది. కాబట్టి ఆ స్ఫూర్తి, ఆ జాగృతి, ఆ చైతన్యం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడైనటువంటి ఆనందనిలయవాసుడు శ్రీనివాసుడు అందరికీ ఆ చైతన్యం ప్రసాదిస్తారని నా దేవదేవుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు సమర్పిస్తూ ప్రస్తుతం సెలవు తీసుకుంటున్నాను. సౌమిత్రి లక్ష్మణాచార్యులు గారు తిరుమల తిరుపతి సంరక్షణ సమితి కార్యదర్శి. ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. పూజ్య కమలానంద భారతి స్వామీజీ, నేను పూర్వాశ్రమంలో వారు కమల్ కుమార్ స్వామీజీ, పూర్వాశ్రమంలో వారు రాష్ట్రీయ సంఘ సంఘంకు సంబంధించినటువంటి ఒక ప్రచారక్, అండమాన్లో వెళ్లి పనిచేసినటువంటి ఒక వ్యక్తి. ఆర్వి జగ్గారావు గారు వారు మాట్లాడతారు. నరేంద్రనాథ్ చౌదరి గారి భక్తి టీవీ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమం పెడతామనటమో లేదు, ఒక సదుద్దేశం స్వతహాగా ఉన్న సుబ్రహ్మణ్యం గారు దేవస్థానంలో ఉద్యోగులందరికీ ఒక స్పందన కలిగేటట్టు వారే చెప్పారు. అందరూ తప్పనిసరిగా మగవాళ్ళు ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుని ప్రార్థన, శనివారం బహిరంగ ప్రార్థన, మిగతా రోజుల్లో ఆఫీసులో ప్రార్థన చేసాం. మేము సర్వీస్లో ఉండగా మేము చేసేవాళ్ళం. అప్పుడు నియమం లేకపోయినా చేసాము, ఇప్పుడు నియమం పెట్టాల్సి వచ్చింది. అవి దిగ్విజయంగా జరగాలని కోరుతూ మీరందరూ కూడా పాటించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎంతోమంది సహస్రావధానుని తీర్చిదిద్దినటువంటి మహనీయుడు, ఆ అవధాన రంగంలో నాకు అగ్రజుడు, గురు సహస్రావధానిగా విఖ్యాతులు, నరసాపురం వాస్తవ్యులు మా కడిమెళ్ల వరప్రసాద్ గారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. తిరుమల మనదే మనదే, తిరుమల మనదే మనదే, తిరుమల మనదే గదయ్య, తిరుమల మనదే. తిరుమలగిరి పరిరక్షణ
తిరుమలగిరి పరిరక్షణ భరతావని ఆర్ష ధర్మ పరిరక్షణమే అని విన్నవించుకుంటూ త్రేతాయుగం నాడు రాముణ్ణి విగ్రహవాన్ ధర్మ అన్నారు. ఆనాడు ధర్మానికి ప్రాధాన్యం ఎక్కువ. అలాగే ద్వాపరయుగం వచ్చినప్పుడు కూడా యతో ధర్మ తతో జయ అన్నారు. అప్పుడు ధర్మానికే ప్రాధాన్యం. కానీ ఇవాళ ఏమైందంటే ధర్మ ప్రాధాన్యము తగ్గిపోయి న్యాయ ప్రాధాన్యం పెరిగింది. అంటే న్యాయానికి ధర్మానికి తేడా ఏమంటే ప్రభువు ఏదైతే చెప్తాడో, ఏది చట్టం చేస్తాడో, ఏది శాసనం చేస్తాడో అది న్యాయం అవుతుంది. వేదము శాస్త్రము ఏం చెప్పిందో అది ధర్మం అవుతుంది. ఒకప్పుడు మద్యపానం నేను నిషేధిస్తున్నాను అని ఒక ప్రభు అన్నాడు. అప్పుడు ఎవరైనా మద్యపానం చేస్తే అది నేరం అవుతుంది. తర్వాత ఆ నిషేధం ఎత్తేసేమో అన్నారు. ఎత్తేసిన తర్వాత మద్యపానం చేసినా అది నేరము కాదు. అంటే ప్రభు యొక్క ఆలోచనను చేసిన చట్టాన్ని అనుసరించి ఉండేది న్యాయం. ఇవాళ మనకు దేశంలో ఎక్కడైనా న్యాయస్థానాలు కోకల్లలుగా ఉన్నాయి, ధర్మస్థానాలు లేవు. కనుక న్యాయం తప్పితే కోర్టుకి ఈడుస్తారు, జైల్లో పెడతారు. ధర్మం తప్పితే వాణ్ణి ఎవ్వరూ ఏమీ కూడా అనలేని స్థితి. ఈ పరిస్థితుల్లో ప్రభువు మాత్రమే న్యాయాన్ని రక్షించగలడు. ధర్మాన్ని రక్షించే శక్తి కేవలం దైవానికి తప్ప ఇంకెవ్వరికీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయస్థానాల్లాగా ధర్మస్థానాలు, ధర్మక్షేత్రాలు కూడా ఉండాలి. ఇవాళ ధర్మక్షేత్రములంటూ ఏమైనా ఉన్నాయా అంటే లోకంలో హిందూ దేవాలయాలు మాత్రమే ధర్మక్షేత్రములు, ఇంక ఏవీ కూడా కావు. ఇలాంటి ధర్మక్షేత్రాలు ఎన్ని ఉన్నా క్రొత్తగా పెళ్ళై అత్తవారింటికి వచ్చినటువంటి కోడలు వంట మొదలు పెడితే ఏదో పప్పు, కూర, పులుసు, పచ్చడి అన్ని తయారు చేస్తే కూర పాడైతే అది వదిలేస్తాం, మిగతా ఉంటే తింటాం. పచ్చడి పాడైతే అది మాత్రం వదిలేస్తాం, మిగతా అన్ని తింటారు. కానీ అన్నం పాడైపోతే, అన్నం చివిడిపోతే మొత్తం భోజనం మానేయాల్సి వస్తుంది. అలాగా ఎన్ని ధర్మక్షేత్రములు ఉన్నా అక్కడ మూల కేంద్రం అన్నంలాగా ఇక్కడ మూల కేంద్రంగా నిలబడి పరిపాలన నిర్వహణ చూపించి ఒక స్థిరమైన వ్యవస్థను కల్పించగల సామర్థ్యం మాత్రం వాళ్ళ ప్రపంచంలో, హైందవ ప్రపంచంలో ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే ఉంది. కాబట్టి ధర్మ కేంద్రంగా, హైందవ ధార్మిక కేంద్రంగా తిరుమల తిరుపతి ఉండాలి అనేటువంటి ఆలోచన చాలా గొప్పది. ఆ నిర్ణయం చాలా గొప్పది. ఇటువంటి ఈ నిర్ణయానికి జయము కలుగ్గాక. ధర్మస్య జయోస్తు, ధర్మస్య జయోస్తు. ధన్యవాదాః. శ్రీ కిరణ్ క్రాంతి చౌదరి గారు తమ సందేశం వినిపిస్తారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ప్రాచీన శిలాయుగం నుంచి మానవుడి ఆచ్ఛాదనలో కొండ మీద ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. పల్లవులు, ఆ తర్వాత వచ్చినటువంటి చోళులు, ఆ తర్వాత పాండ్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, విజయనగర కాలం నాటి వరకు కొండ మీద అనేకమైనటువంటి అంశాలు, అలాగే నిత్యము ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయడానికి ఇచ్చినటువంటి దానాలు మనకి ఈ శాసనాల్లో మనకు కనిపిస్తాయి. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి మహంతులు, సామంతరాజులు, తర్వాత 1933 ప్రాంతానికి మహంతులకు రావడం, ఆ తర్వాత 1953 తర్వాత మన ప్రభుత్వం చేతులకు రావడం జరిగింది. అప్పటి నుంచి కొండలో ఉన్నటువంటి ప్రతి చర్య వెనక ఏదో ఒక రాజకీయమైనటువంటి హస్తం మనకు కనిపిస్తూనే ఉంది. ఏదైతే ప్రజాసేవకు, ధార్మికమైనటువంటి ధర్మ కార్యక్రమాలకి ఏదైతే ఆలంబనంగా ఉన్నటువంటి ఆలయము, ఆ తర్వాత ఆలయ నేపథ్యం కోల్పోయి అది ఒక రాజకీయ నేపథ్యంలోకి వచ్చిందని మనం భావించడం ఈ శాసనాలన్నీ లేకపోతే ఈ విధానాలు చూసినట్టయితే తెలుస్తుంది. ఒక్క ఉదాహరణకి మచ్చుకి నేను మీకు విన్నవిస్తాను. ఎప్పుడైతే ఇదివరకే మనం పెద్దలు చెప్పాం, సాంఘిక లేకపోతే సంఘ సంక్షేమం ఉంటుందో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. ఇది గుర్తించినటువంటి మన దాతలు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ, ఆ కాలంలో పరిపాలించిన రాజులు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి దానాలు చూసినట్టయితే మనకు అవగాహనమవుతుంది. ఇచ్చినటువంటి దానాలన్నీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 140 చెరువులు తవ్వించి, ఉన్న చెరువుల్ని పూడికలు తీయించి, తద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్థిక పరిపుష్టి ఏదైతే చేకూరిస్తే మేలు జరుగుతుందో అలాంటి శాసనాల్ని మనం చూడగలుగుతాం. అంటే ఇచ్చిన దానాలన్నీ నీటి తీరువల కోసము, లేకపోతే ప్రజల సౌకర్యం కోసము, విద్య కోసము, విద్యార్థుల కోసము,
పండితుల కోసము ఇచ్చినటువంటి దానాలుగా మనం చూస్తాం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా హిందూ మతాన్ని, అంటే ఈ రోజే కాదు, ఇది ధర్మక్షేత్రం ఈ రోజే కాదు, ధార్మిక క్షేత్రం అనాదిగా ఉంది. ఎప్పుడూ రాజులు కానీ పరిపాలకులు కానీ అందులో జోక్యం చేసుకోకుండా ఇది ప్రజా సంక్షేమం కోసం ఈ ధర్మం ఉండాలి, ఈ ధర్మాన్ని కాపాడాలని వాళ్ళు చూశారు. ధర్మం అంటే ఏ ధర్మం? అది ఇదివరకు పెద్దలు చెప్పినట్టుగా అందరికి సంబంధించినటువంటి ధర్మం. అది హిందూ ధర్మం అని ఎప్పుడూ చెప్పలేదు. ధర్మం అంటే మనకు తెలిసింది అందరూ బాగుండాలనే ధర్మం. అలాంటి ధర్మాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకు తీసుకెళ్లాలని, దానికోసం మనం అందరూ ప్రయత్నం చేయాలని, దానికి కట్టుబద్దులై ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరోమారు నమస్కారం తెలియజేస్తూ విరమించుకుంటున్నాను.